మన స్థానమా నిజంగా చూసారా? ఏ ఇప్పుడు అప్లికేషన్స్ రాస్తోంది. అయితే మనమేం చేయాలి? చివరగా టీం వర్క్ ముఖ్యం. లాజిక్ సమస్యను పరిష్కారానికి కలుపుతుంది. మోనోటోనామలీస్. అవును, బాధ్యత దాన్ని పూర్తి చేస్తుంది. టీం న్యూరల్ పాత్వేస్ ఒకే లైన్ లో ఉన్నాయి. తేడాలు గమనించండి. పాత్వే స్థిరం, డ్రిఫ్ట్ లేదు. వీ నీడ్ టు ప్యాచ్ దిస్. అద్భుతం, దీన్ని హోల్డ్ చేయండి. చూడండి, ఇన్పుట్ వాలిడేషన్ ఇక్కడే ఫెయిల్ అవుతుంది. పారామీటర్స్ నుండి తప్పించుకోవట్లేదు. దీన్ని ప్యాచ్ చేయాలి. ఇక్కడ ఎఫిషియన్సీ చూడండి. అవును, కానీ టాక్ లాగ్ అవుతోంది. క్యాలిబ్రేషన్ మారుద్దాం. అయింది. పర్ఫెక్ట్. టీం మన కొత్త డాష్ బోర్డ్ ఆన్లైన్ లో ఉంది. అద్భుతం, ఎఫిషియన్సీ 15% పెరిగింది. బాట్స్ సింక్ అయ్యాయి. అల్గారిథం సింక్ మొదలు రోబోట్ డేటా ఇంటిగ్రేషన్ సరిచూడు. కన్ఫర్మ్డ్. సిస్టమ్స్ ఆప్టిమల్. ఇది వారాల పనిని ఆదా చేసింది. న్యూరల్ ప్యాటర్న్స్ స్థిరంగా ఉన్నాయి. మొదలు పెడదాం. సరే, సెంట్రల్ యూనిట్ ఆన్ చేస్తున్నా. రెస్పాన్స్ పాజిటివ్, సింక్ అవుతోంది. స్కేలబిలిటీ డయాగ్రామ్ చూడండి. ఈ క్లస్టర్ స్పీక్ లోడ్స్ ను సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తాయి. కలిసి ఒక పెర్ఫార్మెన్స్ సృష్టిస్తాయి. చూడండి, ఆసియాఫిక్ 20% వృద్ధిని చూపిస్తుంది. అతం సప్లై చైన్ రిస్క్ల సంగతి ఏంటి? స్థిరత్వం కోసం డైవర్సిఫై చేశాం. ప్రాసెసింగ్ రిపోర్టింగ్ వంటి డైలీ టాస్క్లకి ఏ ఉత్తమం. మనల్ని స్ట్రాటజీ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఫ్రీ చేస్తాం. సరిగ్గా, పర్ఫెక్ట్ సినర్జీ. టీమ్ స్టేటస్ రిపోర్ట్ చేయండి. ఏమైనా తేడాలున్నాయా? సెక్టార్ క్లియర్ మానిటర్ చేస్తున్నాం. మంచిది. అవసరమైతే ఎస్కలేట్ చేయండి. అర్థమైంది. అలర్ట్ కన్ఫర్మ్డ్. ఇది క్రిటికల్. ట్రాఫిక్ రీరౌట్ చేస్తున్నా. మంచిది. సెక్టార్ ను ఐసోలేట్ చేయండి. సెక్టార్ ఐసోలేట్ అయింది. మంచి ప్రోగ్రెస్ టీమ్. నెక్స్ట్ ఫేజ్ చూద్దాం. అవును, డేటా బాగుంది. టైమ్ లైన్ సంగతి ఏంటి? అవసరమైతే అడ్జస్ట్ అవ్వచ్చు. ఫ్యూచర్ టెక్ సమ్మిట్ 2024కి స్వాతం. డేటా ఏఐ మన ప్రపంచాన్ని మారుస్తున్నాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇన్నోవేషన్ నడిపిస్తున్నాయి. చెప్తున్నా, ఇది చాలా అద్భుతం. దీనిపై నాకు మంచి ఫీలింగ్ ఉంది. ఇది పెద్ద విజయం సాధిస్తుంది. ఏ ఎఫిషియన్సీలో 15% వృద్ధిని అంచనా వేసింది. అద్భుతం. కాస్ట్ ఇంపాక్ట్ ఏంటి? 10% తన ముందుకు వెళ్ళాలి. సాఫ్ట్వేర్ డెవలపర్లు ఏకి భయపడు, దాన్ని నడిపిస్తారు. మనం సిస్టమ్స్ నిర్మిస్తాం, భవిష్యత్తును తీర్చిదిద్దుతాం. ఈ విప్లవం మనదే.